హలో ఫ్రెండ్స్, నేను మీ భవానీ ప్రసాద్ని. మన ఇళ్లలో జరిగే వివాహాది శుభకార్యములకు మనకు తగిన బడ్జెట్ లో ఫొటోస్, వీడియోస్ అందంగా చిత్రీకరించి ఇవ్వబడును. కింద ఫోన్ నంబర్ ఇచ్చాను ఫ్రెండ్స్, కాల్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు బ్యాంక్ ఆక్షన్ కు వచ్చిన 2 BHK ఫ్లాట్ ఒకటి చూపించబోతున్నాను. చూద్దాం పదండి. ఇప్పుడు మనం చూడబోయే అపార్ట్మెంట్ కి లిఫ్ట్ సౌకర్యం ఉంది, అలాగే పార్కింగ్ ప్లేస్ ఉంది, అలాగే ఇంటి ముందు 40 ఫీట్ రోడ్డు ఉంది చక్కగా వెడల్పుగా. మనం ఎలాగో వస్తాం అప్పుడు చూద్దాం మొత్తం. ఇప్పుడు మనం చూడవలసింది ఈ ఫ్లాట్ అనమాట. నార్త్ ఫేస్ సింహద్వారం గల ఫ్లాట్. ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉందన్నమాట. చూడండి, ఇది మెయిన్ ఎంట్రన్స్. అలాగే ఈ ఫ్లాట్ ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఆ చివర విండోస్ ఉన్నాయి కదా, అలాగే డోర్ ఉంది కదా, ఈ డోర్ వరకు ఈ ఫ్లాట్ మొత్తం అనమాట. చుట్టుకొలత వైశాల్యం మొత్తం. ఈ రూమ్ ఎందుకు చూపిస్తుందంటే, ఈ ఫ్లాట్ మొత్తం కలిపి ఒకటే ఫ్లాట్ అనమాట. ఈ రూమ్ సెకండ్ బెడ్రూమ్ అనమాట. ఆ ఫ్లాట్ లోంచి ఈ రూము, దీన్ని సపరేట్ గా సింగిల్ బెడ్రూమ్ కింద చేసి రెంట్కి ఇచ్చారనమాట ఈ ఓనర్. చూడండి, ఈ రూమ్ వచ్చి సెకండ్ బెడ్రూమ్ కింద లెక్క అనమాట. హాల్లోంచి వచ్చే ఎంట్రన్స్ క్లోజ్ చేసేసి ఈ రూమ్ సపరేట్ గా రెంట్కి ఇచ్చుకున్నారు. అర్థమైంది కదా. ఈ రూమ్ లో వాష్రూమ్ కూడా ఉంది మనకి. మనం ఎలాగో వస్తాం అప్పుడు చూద్దాం. ఈ బిల్డింగ్ వచ్చి ఒక 3 సంవత్సరాలు అయింది అనుకుంటా. అంతా బాగానే ఉంది, చక్కగా కన్స్ట్రక్షన్ మొత్తం. అలాగే ఇప్పుడు సింహద్వారం నుంచి లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఫ్రెండ్స్ చూడండి, పెద్ద హాలు. ఫ్లాట్ మొత్తం చాలా పెద్దది అనమాట. రూమ్స్ కానీ, హాల్ కానీ, కిచెన్ కానీ చూడండి, గాలి వెలుతురు కానీ, ప్లేస్ కానీ చాలా బాగుంది. అలాగే మనకి డైనింగ్ ఏరియా కూడా ఉంది. చూడండి, లెఫ్ట్ సైడ్ కిచెన్, రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ అనమాట. అలాగే ఇక్కడ చూడండి, ఈ గోడ ఎందుకు చూపిస్తున్నానంటే, అవతల ఉన్న సెకండ్ బెడ్రూమ్ సపరేట్ చేశారన్నారు కదా, ఇటు నుంచి ఎంట్రన్స్ ఉండేదన్నమాట, క్లోజ్ చేశారు. అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు మనం కిచెన్ చూద్దాం. కిచెన్ కూడా చూడండి, పెద్ద కిచెనే. మళ్ళీ మీకు ఈ ఫ్లాట్ ఎక్కడో చెప్పలేదు కదా, ఎక్కడంటే మన విజయవాడ రామారపాడికి దగ్గరగా ప్రసాదంపాడు అని కూడా ఉంది కదా, ఆ ప్రసాదంపాడులో బల్లింవారి వీధికి ప్రసాదంపాడికి మధ్యలో ఉంటుంది అనమాట. రోడ్స్ కూడా పెద్దగా ఉంటాయి. అలాగే స్కూల్స్ కూడా, కాలేజెస్కి అన్నిటికీ దగ్గరగా ఉంటుంది ఈ ఏరియా వచ్చి మనకి. షాపింగ్ మాల్స్ కానీ, అసలు మనం ఏ ఐటెం తెచ్చుకోవాలన్నా సరే అన్నిటికీ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉన్నాయి మనకి. మనం ఎక్కడికో వెళ్ళవసరం లేదు. ఫ్రెండ్స్, మన ఇంటి నుంచి ఏలూరు రోడ్డుకి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. అలాగే బందర్ రోడ్డుకి వెళ్ళాలంటే ఒక 2 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. బస్ స్టాండ్ కానీ, రైల్వే స్టేషన్ కానీ ఒక 4 and 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటాం మనం. దగ్గరే అన్నట్టు బాగా. ఓకే, అలాగే ఈ బిల్డింగ్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఈ ఫ్లాట్ ఆక్షన్ కి వచ్చింది. అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో కూడా ఈస్ట్ ఫేస్ అనమాట, ఆ ఫ్లాట్ కూడా ఆక్షన్ కి వచ్చింది మనకి. ఈ వీడియో అయిన తర్వాత చివరిలో అది చూద్దరు కానీ ఆ ఇంటికి తాళం వేసి ఉంది, అందుకనే పైకి వెళ్ళి చూద్దాం మామూలుగా. ఓకేనా ఫ్రెండ్స్, ఆ ఫ్లాట్ వచ్చి ఇలా విడివిడిగా ఏముండదు, మొత్తం కలిపే ఉంటుంది అనమాట. 2 బెడ్రూమ్స్, హాలు, కిచెన్ అన్ని కలిపే ఉంటాయి మనకి చక్కగా. మనం ఎలాగో వస్తాంగా అప్పుడు చూద్దాం. ఈ ఫ్లాట్ ఆ ఫ్లాట్ 2 చూద్దాం. ఓకేనా. అలాగే ఈ ఫ్లాట్స్ కి టోటల్ ఏరియా వచ్చి మనకి 1040 స్క్వేర్ ఫీట్ అనమాట. ప్లింత్ ఏరియా అండ్ కామన్ కలిపి మనకి 960 స్క్వేర్ ఫీట్. అలాగే మనకి పార్కింగ్ ప్లేస్ వచ్చి 80 స్క్వేర్ ఫీట్ కేటాయించారు. అలాగే మనకి అండివిడెంట్ షేర్ వచ్చి 35 గజాలు స్థల రూపేణ రిజిస్ట్రేషన్ చేస్తారు. అలాగే మనకి ఆక్షన్ రేట్ వచ్చి 24,68,000 కేటాయించారు అమౌంట్. అంటే ఆక్షన్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యిద్ది అనమాట. అర్థమైంది కదా. ఎలాగో మీరు వస్తారుగా, అప్పుడు మీకు పూర్తిగా అర్థమయ్యేటట్టు చెప్తాను ఇంకా. ఓకే, వీడియో అంతా పూర్తిగా చూసిన తర్వాత కింద ఫోన్ నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్, కాల్ చేయండి. మీకు ఫ్లాట్స్ దగ్గర తీసుకెళ్లి చూపిస్తాము. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.